హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడు రాబోయే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ఏ పని చేసినా దశమి ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది భారతీయ సాంప్రదాయంలో తొలి పండుగగా చెప్పుతూ ఉంటారు. ఇలాంటి తొలి ఏకాదశి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, రెండవది బహుళపక్షంలో వస్తాయి. ఇక అధిక మాసంలో వస్తే మరో 2 ఏకాదశులు వస్తాయి. అంటే 26 ఏకాదశులు. తప్పనిసరిగా ప్రతి హిందువు ఆచరించవలసిన వ్రతాల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ఇది చాలా పవిత్రమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీనికి శైల ఏకాదశి అని, హరిహరవాసరం అని పేర్లు ఉన్నాయి. అలాగే పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. హిందువులు తొలి పండుగ ఎలా వచ్చింది తెలుసుకుందాం ఇప్పుడు. ఈ తొలి ఏకాదశి పండుగ ఎందుకు చేయాలి, పేలాల పిండిని ఎందుకు తినాలి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి గురించి పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఆషాఢం నుంచి 4 నెలలని చతుర్మాసాలుగా వ్యవహరిస్తాయి. అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, కార్తీక. ఈ 4 మాసాలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి ఈ 4 నెలల పాటు చతుర్మాసాలుగా దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, పూర్వం కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంలో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ళు పోరాడి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలి అని కోరుకుందంట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగ నాడు చాలామంది ఉపవాసం ఉంటారు. మరి ఈ ఏకాదశి నాడు ఏమి చేయాలి అన్న విషయానికి వస్తే, తెల్లవారుజామునే లేచి స్నానాలు ఆచరించి యథావిధిగా మనం పూజ చేసుకున్న విధంగా పూజ చేసుకోవాలి. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. అలాగే మనకు వీలున్నంత వరకు మనం ఏం చదవగలమో అవన్నీ చదవాలి. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినంత, రాని వాళ్ళు ఓం విష్ణువాయ నమః, విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళు, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండలేని వాళ్ళని ఎవరిని దేవుడు ఎప్పుడూ ఉండమని బలవంతమైతే చేయడు. కానీ మన విష్ణు సహస్రనామాలో విష్ణు జపం చేయడం అనేది చాలా విశిష్టమైనది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తప్పక తినాలి అని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనది. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలానే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలపిండి వేడిని కలగజేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి మనల్ని కాపాడే శక్తి పేలపిండికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్దలు చెప్పారు పేలపిండి తింటే చాలా మంచిది అని. అది తినడం తినకపోవడం అన్నది మీ ఇష్టం, కానీ తింటే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం తినడానికే ట్రై చేయాలి. ఎవరికి వీలైనంత పూజ వాళ్ళు చేయొచ్చు. విష్ణు సహస్రనామం, అలాగే మనం జాగారం చేయాలి అనుకుంటే జాగారం చేయొచ్చు. ఈ విషయం అంతో ఇంతో మా అత్తగారు చెప్పారు. తర్వాత నేను కొంచెం వీడియోలో చూసి తెలుసుకొని చెప్పాను. ఏమన్నా తప్పులుంటే